2024లో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 4,000 వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్లు, 6,000, 10,000, 15,000 4 రకాల పెన్షన్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు పేద మధ్యతరగతి కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి సంక్షేమం గత ప్రభుత్వంలో కుంటుబడి ఉన్నది. కానీ ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు కలుపుతూ రెండు కళ్ళ మాదిరి పెట్టుకొని సంక్షేమం ఒకటే ఇస్తే కాదు, అభివృద్ధి జరిగితే ఉద్యోగ అవకాశాలు కల్పన బాగుంటుంది. దాంతో భాగంగానే మనకు గూగుల్ డేటా సెంటర్లు కానీ, రీసెంట్గా ఒక ప్రైవేట్ సంస్థ మనకు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కానీ, కియా పరిశ్రమలు కానీ, లేకపోతే జమ్లమడుగులో కూడా స్టీల్ ప్లాంట్ కూడా ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తి అయిపోయి కాంపౌండ్ వాళ్ళు భూమి అప్పజెప్పడము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అవకాశం ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి పదంలో నడపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనం సుస్థిరమైన గవర్నమెంట్ ఉంటే గిన 10-15 ఏళ్ళు ఇదే గవర్నమెంట్ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మొదటి 2 ర్యాంకులలో 3 ర్యాంకులలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలా. ప్రతిపక్షాలు చెప్పే అబద్ధపు మాటలు కానీ, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కానీ, ఇంత అభివృద్ధి చెందుతున్నా, ఇంత సంక్షేమం చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాయి. ఒక సైడ్ అమరావతి త్వరగతిగా ఈరోజు రాజధాని ఏర్పడిపోతుంది. ఈరోజు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నారు. కాబట్టి మేమందరం స్వాగతిస్తున్నాం ఆ బిల్లును. అదేవిధంగా ఈరోజు పోలవరం కూడా త్వరగతిగా పూర్తి అయిపోయి మనకు గోదావరి జలాలు అక్కడ కింద ఉన్న జిల్లాలు వాడుకుంటే కృష్ణా జిల్లాలు మనం వాడుకునే విధంగా మనకు ఉపయోగం ఉంటుంది. ఈరోజే ఇప్పటికే పట్టుసీమ రావడం వల్ల మనకు అవుకు కానీ, గండికోట కానీ, మైలవరం కానీ మనం నీళ్లు నింపుకుంటూ ఉన్నాం కృష్ణా జలాల ద్వారా. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే ఒక సైడ్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రైతుల గురించి కానీ, చేనేతల గురించి కానీ అన్ని వర్గాలను సమానంగా చూస్తూ అభివృద్ధి పదంలో నడిపే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులకు, మన మోడీ ప్రధానమంత్రి ఈరోజు ఏ విధంగా కష్టపడుతున్నారో ఇంత వయసులో కూడా కేవలం మన భారతదేశాన్ని, యువతను మనం బాగా బలపరుచుకొని మనం అత్యధికంగా స్ట్రాంగ్గా ఉండాలని మన భారతదేశాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ విజన్ 2047లో భాగంగా P4 కార్యక్రమం కూడా 2 రోజుల కిందట ఫస్ట్ సంవత్సరం యాన్యువల్ డే కూడా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక చైతన్యం పరుస్తూ ఆ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్తూ సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని. కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేనేతలకు ఈరోజు 1వ తేదీ నుంచి పవర్లూమ్ కానీ, హ్యాండ్లూమ్ కానీ 200 యూనిట్లు, 500 యూనిట్లు వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఒక్కొక్క హ్యాండ్లూమ్కి అయితే 720 రూపాయలు నెలకు వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా పవర్లూమ్కి అయితే దాదాపు 21,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకు ఉచితంగా రాబోతుంది. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.